శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా మీ రాశిలోనే కుజుడు ఉండడం, ఆ కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడము, అంటే బలం లేకుండా ఉండడము. ఆయన అత్యంత రాజయోగకారకుడు కుజుడు మీకు యోగకారకుడుగా ఉండవలసిన వాడు యోగం లేకుండా ఉండడం అనేది మీ రాశిలో ఉండడం జరిగిందండి. సో అంత కుజుడు మీ రాశిలో ఉండడం వల్ల కోపాలు ఉండడము, అలాగే మాట పరుషంగా ఉండడము, కొద్దిగా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోవడం కొన్ని సందర్భాల్లో కొంతమంది జాతకులు మాత్రమే జరుగుతుంది. ఏదైనా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సినటువంటి ధనయోగం పర్ఫెక్ట్గా మీకు బాగుంది. కుటుంబంలో కూడా మీకు మంచి ఆదరణ లభిస్తుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయవలసి వస్తుందండి. మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని కార్యరూపం దాలుస్తారంటే సందేహం లేదు. మీ తోబుట్టువుల వలన మీ సహాయ సహకారాలు మీకు అందుతాయి, మీ సహాయ సహకారాలు వాళ్ళకి అందుతాయి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్. అంతేకాకుండా వార్తా సేకరణలు చేసే వాళ్ళకి, వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. అందులోనూ 14వ తారీఖు నుంచి మరింత అద్భుతంగా ఉందన్న సందేహం లేదు. ఏదేమైనా చదువు విషయంలో చూసుకుంటే విద్యార్థులకి కష్టపడి చదివితే తప్ప విద్యలో రాణించడం కష్టం అవుతుంది. అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ప్రేమ, తల్లిగారికి అభిమానం మీకు మీద ఎక్కువగా ఉంటుంది, డౌటే లేదు. అంతేకాకుండా ఈ వారంలో కూడా భూములు, వాహనాలు మీరు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. సినిమా డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ కూడా అవ్వచ్చు. మీ రాశిలో కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు బాగుంటాయి. అది స్పోర్ట్స్ రంగంలో కూడా చూసుకుంటే స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు. మీరు ఎక్కువగా ప్రేమగా ఉంటారు. ప్రేమ వివాహాలు కొన్ని జరగడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. ఏదేమైనా స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్లో నేను ఆడమని ఎవరికీ చెప్పను, కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి గురు ప్రభావం వలన వాళ్ళకి కలిసి రావడానికి అవకాశం ఎక్కువ. ఏమైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అంటే భార్యాభర్తల యొక్క అనురాగము, ఆప్యాయత, అదృష్టము, ఒకళ్ళనొకళ్ళు తోడవడం ఉంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు, అంటే కొత్త కొత్త వెంచర్స్ అంటాం కదా, వ్యాపార విస్తరణ చేయడానికి మీకు అవకాశం ఉంది. అది కూడా భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుభకార్యాలు, ధర్మకార్యాలు, వివాహాది వేడుకలు ఈ నెలలో కూడా మీకు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఎక్కువ. అంతేకాకుండా కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో రవి, బుధ, శుక్ర, శని, రాహువులు. భాగ్యస్థానంలో ఇలా ఉండడం గొప్ప విధంగా అదృష్టమేనండి. అంటే భాగ్యంలో రవి, బుధులు ఉన్నారంటే ఖచ్చితంగా, అంటే 14వ తారీఖు వరకు ఉంటాడు రవి, 13వ తారీఖు వరకు. భాగ్యంలో ఉన్న రవి ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుతాడు. భాగ్యంలో రవి, బుధులు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి విద్యని డెవలప్ చేస్తారు. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, చార్ట్ అకౌంటెన్సీ, CMA కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. వేద పండితులకి చాలా బాగుంటుంది. అలాగే శని రాహుల్ కాంబినేషన్ వల్ల కూడా విదేశాలు వెళ్తారు. ఉన్నతమైన విద్య రావడానికి అవకాశాలు ఎక్కువ. బుధతో కలిసిన శుక్రుడు వలన కూడా సినిమా రంగంలో, కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అంతేకాకుండా భూములు కొనుగోలు చేస్తారండి మీరు. భూములు, వాహనాలు మీకు ఉంటాయి. అంతేకాకుండా మీ బిజినెస్లు, అంటే కోల్ రంగంలో కానీ ఆ రంగంలో ఉన్న వాళ్ళకి,
సాఫ్ట్వేర్ రంగం ఉన్న బిజినెస్లు, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, సిమెంట్ పరిశ్రమలు, అలాగే ఐరన్ స్టీలు, ఫార్మా రంగం, నాకు గుర్తును చెప్తున్నానండి. ఇలాగ శని కారకత్వాలు, రాహు కారకత్వాలు ఉన్నటువంటి వాళ్ళకి బిజినెస్లు చాలా బాగుంటాయి. బిజినెస్ రీత్యా విదేశ పర్యటన మీకు ఉండబోతోంది, వెళ్తారు కూడా. భాగ్యంలో శని ఉండడము రాహుతో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడము, అంతేకాకుండా మన దేశంలో కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీకు ఖచ్చితంగా కలగబోతున్నాయి. మీకు దశమంలో రవి, మీ లగ్నాధిపతి దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో 3 డిగ్రీల దగ్గర ఉంటాడండి. 14వ తారీఖు నుంచి దశమంలో మీకు రవి ఉంటాడు. బ్రహ్మాండం. కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి కాదు, కర్కాటక రాశి వాళ్ళకి దశమంలో రవి అంటే చేస్తున్న ప్రొఫెషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. దశమంలో రవి దిగ్బలుడు అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళకి విలువలు పెరగడం జరుగుతుందండి కొంతమందికి. ఇలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కలిసి వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. రవి దశమంలో ఉన్నాడంటే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికే అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, ఇవన్నీ వాళ్ళకి కూడా వర్తిస్తాయి. పైగా లాభంలో గురుడు, భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. మా లాభస్థానంలో గురుడు పైగా 9th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి తండ్రి గారికి చాలా బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గురు ప్రభావం, గురుడు యొక్క అండ ఎప్పుడు మీకు ఉంటుంది. గురు ప్రభావం మీకు ఎక్కువ ఉంది. అందుకే మీరు రాజకీయ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారనడంలో ఇదే కారణం. అలాగే గురు ప్రభావం వల్ల అనేక రంగాల్లో విదేశాలకు వెళ్ళడము, పుత్ర పౌత్రులు చూడడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కుజుడు 3వ తారీఖు వరకు 12వ భావంలో ఉంటాడు. అంత కుజుడు 3వ తారీఖు అంటే 2వ తారీఖు వరకు ఉంటాడు కుజుడు 12వ భావంలో. 12th హౌస్లో ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదేమైనా కర్కాటక రాశి వారికి 3వ భావంలో కేతువు, భాగ్యస్థానంలో 5 ప్లానెట్స్, దశమ స్థానంలో రవి, లాభస్థానంలో గురుడు, అందరూ కూడా మీకు సర్వదా సౌఖ్యంగా బ్రహ్మాండంగా మిమ్మల్ని ఏప్రిల్ నెల మొత్తం కూడా బాగా కాపాడతారు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో ఉన్నతమైన శిఖరాలు అందుకొని తీరుతారు. కాకపోతే ఏంటంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, ఇలాగా సుబ్రహ్మణ్య స్వామి చేసుకుంటూ అష్టోత్తరాలు చేసుకోవడం వలన ఈ రెమెడీ అనేది మీకు చక్కటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి, అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలవుదాం. ఆ రోజు కళ్యాణం, శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మనకు అవకాశం, మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా
ఆయన్ని పూజిస్తూ ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులకి ఆయనకి కృపకి మనం పాత్రలవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మన అందరినీ శ్రీరామచంద్రుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.